ఆలోచించి తెలివక కట్టుకున్నారు గవర్నమెంట్ జాగనే కదా అని చెప్పి 2.5 లక్షల మందికి జీవో నంబర్ 58 కింద 59 కింద కేసీఆర్ గారు పట్టాలిచ్చిండు. కానీ రేవంత్ రెడ్డి ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్క ఇల్లు కట్టలే, ఒక్క ఇటుక పెట్టలే, ఎక్కడ కనీసం ఒక్క ఇంటికి ముగ్గు పోయలే. కానీ కొన్ని వేల ఇండ్లను ఇవాళ హైడ్రా పేరు మీద, మూసీ పేరు మీద నీలమట్టం చేసిన దుర్మార్గుడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం. అట్లాగే మీరు ఒక్క మాట ఆలోచన చేయండి. రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే నోరు ధరిస్తే ఫ్యూచర్ సిటీ అంటున్నాడు. ఫ్యూచర్ సిటీ అంటే ఏంది? భవిష్యత్ నగరం. భవిష్యత్ నగరం అట. ఉన్న నగరాన్ని పట్టించుకునే తెలివి లేదు. హైదరాబాద్ లో కనీసం దోమల మందు కొట్టేటోడు లేడు, చెత్త ఎత్తేటోడు లేడు, ఇండ్లు కట్టేటోడు లేడు, మోరీలు సాఫ్ చేసుడు లేదు, కరెంట్ ఇచ్చే తెలివి లేదు. ఇది ఏది లేదు. గాని భవిష్యత్ నగరం నిర్మాణం చేస్తా, ఫ్యూచర్ సిటీ గడతా. ప్రజెంట్ సిటీని పట్టించుకునే తెలివి లేదు గాని ఫ్యూచర్ సిటీ గడతా అని చెప్పి పోజులు కొడితే మా ఆడబిడ్డలు అనుకుంటున్నారు అమ్మకు అన్నం పెట్టనోడు చిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తా అని చెప్పిండట. వెనకటికెప్పుడు అమ్మకే అన్నం పెట్టాడు. ఉన్న నగరాన్ని పట్టించుకోడు మున్సిపల్ మంత్రి, ఆయననే ముఖ్యమంత్రి. ఒక మోరీ కట్టింది లేదు, ఒక ఇల్లు కట్టింది లేదు, కనీసం దోమల మందు కొట్టింది లేదు. కానీ ఫ్యూచర్ సిటీ కడతా, అది న్యూయార్క్ తోని లండన్ తోని పోటీ పడేటట్టు కడతా అంటే ఎవడు నమ్ముతారు? ఎట్లా నమ్ముతారు? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇదే అంబర్పేట నియోజకవర్గంలో మీ ఎమ్మెల్యే గారు కోరితే ఒక్క మాట మీదకెళ్ళి అంబర్పేటలో 4 ఎకరాలు ఆనాడు ముస్లింల శ్మశాన వాటిక కోసం ఇక్కడే మనం చేసుకున్నాం. అదొకటే కాదు, కొన్ని వందల వేల కోట్ల రూపాయలు మీ అంబర్పేట నియోజకవర్గం కోసం, అది ఎస్టీపీల రూపంలో అయితేనేమి, అదేవిధంగా మంచినీళ్ల కోసం అయితేనేమి, ఇండ్ల కోసం అయితేనేమి, బ్రిడ్జిల కోసం అయితేనేమి బ్రహ్మాండంగా మంజూరు చేసుకున్నాం, ముందుకు పోయినాం. ఇలా ముఖ్యమంత్రి గారి ఇంకొక ఫేవరెట్ సబ్జెక్టు మూసీ. మూసీ మూసీ అనిగా ముఖ్యమంత్రి గారు మురుస్తా ఉన్నాడు. ఏందయా మూసీ అంటే ఆయన చెప్పేది, మూసీ నది ప్రక్షాళన చేస్తా. నేను మీ అందరికి ఒక మాట మనసుకెక్కించుకోండి దయచేసి, ఒకటి మంచిగా జాగ్రత్తగా వినండి. ఈయన కొత్తగా చేసేది ఏం లేదు. మూసీ